Hi, Vijay Electronics. My name is Vijay. This Onida TV complaint. A complaint is menu is direct open. Onida TV direct standby. This model Onida 21ES250. This problem, picture contact, auto menu on. This problem to all mechanics అందరూ కూడా ప్రాసెసర్ మార్చాలని చెప్తారు, కానీ దీనికి ప్రాసెసర్ మార్చవసరం లేదు ఈ కంప్లైంట్కి. డైరెక్ట్ ప్రాసెసర్లో కీ ఫంక్షన్స్ అలాగే యాజ్ ఇట్గా ఉంచేసి 681 2KB అండ్ దాని 2 legs మధ్యలో 3K రెసిస్టర్స్ రెండు డైరెక్ట్గా 2 legs కలిపేసి ఆ కీప్యాడ్ యొక్క ప్రాసెసర్ యొక్క 2 ట్రాక్స్కి అవి అలాగే ఏవి డిస్కనెక్ట్ చేయకుండా ఇవి పెట్టేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తానండి, నేను సాల్వ్ చేసి చూపిస్తాను. టీవీ ఇప్పుడు స్టాండ్ బై చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనేం చేయలేదు. 682 2KBకి TFకి ఆ 2 legsకి యాడ్ చేస్తూ 2 రెసిస్టర్స్ వేసాను. 3.3 రెసిస్టర్స్ వేసేసి ఆ 2 legsని కూడా నేను ఆ కీప్యాడ్ అంటే మన కీబోర్డ్కి వెళ్ళే ట్రాక్స్ ఉన్నాయి కదా, ఆ 2 ట్రాక్స్కి డైరెక్ట్గా వేసాను అనమాట. షార్టింగ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేశాను. చూడండి, ఇప్పుడు ఆటో మెనూ రావట్లేదు. సో ఈ కస్టమరు ఇలా ఈ ప్రాబ్లం మీద ఇచ్చారు. సో అయితే ఈ కామన్గా ఈ ప్రాబ్లంకి చాలామంది టెక్నీషియన్స్ కానీ ఎవరిని అడిగినా కానీ డైరెక్ట్ ప్రాసెసర్ మార్చుకోవాలని చెప్తారు, కానీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ నెంబర్ 93701717. సో ఈ కంప్లైంట్కి ప్రాసెసర్ మార్చవసరం లేదు. చూశారు కదా, నేను చెప్పాను కదా, ఇలా వేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మీరు ఎవరైనా టీవీ రిపేర్ ఉంటే కావచ్చు, నాకు ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ 7893975320. అడ్రస్ ఇన్ విజయవాడ, న్యూ రాజరాజపేట, విజయ్ ఎలక్ట్రానిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్.